సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. ఎవరైనా తెలుగులో చదవండి. 2వ వచనం నుంచి 7వ వచనం వరకు. హన్నా ఎస్ 7వ వచనం వరకు అండి. 7వ వచనం చదువుకుందాం ఒకసారి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో మనందరికీ కూడా ఈ యొక్క వాక్య భాగం పరిచయం ఉన్నటువంటి వాక్య భాగం. ఎల్కానాకు 2 భార్యలు. ఒక భార్యకేమో సంతానం ఉంది, ఇంకో భార్యకేమో సంతానం లేరు, పిల్లలు లేరు. ఈ పిల్లలు లేనప్పటికీ తన భర్త పిల్లలు ఉన్నటువంటి భార్య కంటేను హన్నాను చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఎలా చూసుకునేవాడంటండి? చాలా ప్రేమగా చూసుకునేవాడంట. అయినప్పటికీ కూడా హన్నా హృదయంలో ఆ గ్యాప్ ఫిల్ అవ్వలేదు. మొదటి భార్య తను కించపరిచినప్పుడల్లా ఏం చేసేదంటండి? దేవుని మందిరానికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఏం చేసేదంట? ఏడుస్తూ ప్రార్థించేది, కన్నీటితో ప్రార్థన చేసేదంట. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం చూసినట్లయితే ఈ లోకం ఇచ్చేటువంటి ఈ టెంపరరీ సంతోషాలకి లేకపోతే ఈ టెంపరరీ నీడ్స్కి మనం ఏమైపోతున్నాం అంటే సాటిస్ఫై అయిపోతున్నాం. ఇక్కడ బైబిల్లో హన్నా సాటిస్ఫై అవ్వలేదు. హన్నా వాజ్ నెవర్ సాటిస్ఫైడ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్. భర్త చూపించే ప్రేమ, భర్త ఇక్కడ పిల్లలున్న పెనన్యాకి ఏమి ఇచ్చాడంటండి? 1 పోర్షన్. హన్నాకు డబుల్ పోర్షన్. హన్నాకు 2 ఇచ్చాడంట. విచ్ మీన్స్ హన్నాని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు, విలువ ఇస్తున్నాడు. ఈస్ గివింగ్ హర్ అ వాల్యూ. ఇంట్లోనే ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చాడు, గొప్పగా ప్రేమిస్తున్నాడు, కావాల్సిందల్లా తీసిస్తున్నాడు. వాట్ ఎల్స్ హన్నా నీడ్? ఇంకేం కావాలి? ఒక వైఫ్ మ్యాక్సిమం కోరుకునేది ఏంటండి? హర్ హస్బెండ్ షుడ్ లవ్ హర్, వాల్యూ ఇవ్వాలి, అంతే కదా. వాట్ ఎల్స్? ఇవన్నీ ఉన్నప్పటికీ హన్నా వాజ్ నాట్ సాటిస్ఫైడ్. హన్నా దేని కొరకు ఎదురు చూసిందండి? ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడిచ్చి బహుమానం కొరకు ఎదురు చూసింది. షీ వెయిటెడ్, షీ నెవర్ సెటిల్డ్ ఆన్ సంథింగ్ వాట్ ద వరల్డ్ కెన్ గివ్ హర్. ఈ లోకం ఇచ్చేటువంటి సంతోషాల మీద షీ నెవర్ సెటిల్డ్. షీ ఆల్వేస్ She looked after what God can give her. Hallelujah. మన జీవితంలో చాలాసార్లు ఎలా ఉన్నామంటే ఈ లోకంలో వచ్చే ఉద్యోగం లేకపోతే ఈ లోకంలో ఉన్న సంపాదన కొరకో, ఈ లోకంలో ఉన్న వ్యక్తుల కొరకో, ఈ వ్యక్తులు చూపించే ప్రేమ, వీళ్ళు ఇచ్చేటువంటి డబ్బు, ఆశీర్వాదం, వీటి కొరకు యు ఆర్ సెటిలింగ్ డౌన్. There is a generation God is going to rise. ఒక జనరేషన్ని దేవుడు లేపబోతున్నాడు. హూ కెన్ ఓన్లీ బీ సాటిస్ఫైడ్ విత్ ద గాడ్. హల్లెలూయా. దేవుడు చేసే దాన్ని బట్టి వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఇఫ్ నాట్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. వాళ్ళకున్న ఉద్యోగంలో దే డోంట్ సాటిస్ఫై. వాడికి ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ వితౌట్ ద లార్డ్. హల్లెలూయా. ఆ దేవుడు ఇస్తేనే ఐ విల్ బీ సాటిస్ఫైడ్. దేవుడు చూపించే వ్యక్తితోనే ఐ విల్ గెట్ మ్యారీడ్, అప్పుడే నేను సాటిస్ఫై అవుతాను. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ది గాడ్ షుడ్ అలౌ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేవుడు చేయింది నేను దేని కొరకు కూడా సాటిస్ఫై. ఐ విల్ నాట్ గెట్ సెటిల్డ్. హల్లెలూయా. ఐ విల్ నెవర్ గెట్ సెటిల్డ్ అంటిల్ అన్లెస్ గాడ్ గివ్స్ మీ మోర్. హల్లెలూయా. ఇంకా
నువ్వు దేవునితో రోజు 1 గంట సేపు సహవాసం కలిగి ఉన్నావేమో, 1 గంట సేపు మాట్లాడుతున్నావు. నో, యూ హ్యావ్ టు బి హంగ్రీ ఫర్ మోర్ అవర్స్. దేవునితో ముఖాముఖి మాట్లాడడానికి నీకు ఆసక్తి కలిగి ఉన్నావా? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ ఫర్ లాంగర్ టైమ్? ఆయన సన్నిధి, ఆయన ముఖాముఖ అనుభవం, లేకపోతే ఆయనతో ఒక ఎన్కౌంటర్ విత్ ద లార్డ్, దేవునితో ఒక ఎన్కౌంటర్ కొరకు నువ్వు ఆశ కలిగి ఉన్నావా? యు వాంట్ ఎన్కౌంటర్ ద లార్డ్. లేకపోతే ఎన్కౌంటర్ నువ్వు దేవునితో ఒక మంచి సహవాసం కలిగి ఉంటే యు వాంట్ సీ ఓపెన్ హెవెన్స్, దేవునితో పరలోకాన్ని కలిసి చూడాలనుకుంటున్నావా? యు వాంట్ సీ హెవెన్స్ ఇన్ యువర్ లైఫ్. వెర్ ఈజ్ యువర్ హంగర్? యు డోంట్ సెటిల్. దేవుడు ఈరోజు మామూలుగా ఎలా ఉంటామంటే, సపోజ్ కొత్తగా ఈ ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్ళి చేసుకునే లోపు ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. అందరికీ కూడా బాగా ఐడియా ఉంటుంది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళి చేసుకునే లోపు ఒక గోల్డెన్ పీరియడ్ అంటారు దాన్ని. ఏంటంటే ఎక్కువ మాట్లాడుకుంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. సో ఈ టైంలో ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్ ఎలా మాట్లాడతారండి, కొంచెం అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాట్లాడతారు. అలా పోన్ ఎలా అవుతుంది, గంటలు రోజులు. నా ఫ్రెండ్ ఒకడు ఒక రికార్డ్ బ్రేక్ చేశాడంట. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళిలోపు కంటిన్యూస్గా ఫోన్ కట్ చేయకుండా ఎన్ని అవర్స్ మాట్లాడి ఉండొచ్చు? ఒక రోజులో 18 అవర్స్ మాట్లాడాడంట. 18 అవర్స్ 18 అవర్స్, 18 గంటలు. బికాస్ దట్స్ అ లవ్, అంతే కదండి, అది ప్రేమ. యు వాంట్ నో దెమ్ మోర్. నువ్వు వాళ్ళని ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నావు. ఇక్కడ రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఆమేన్. సో మనం చూసినట్లయితే వాళ్ళతో మనం ఇంకా వాళ్ళ గురించి తెలుసుకోవాలి, మాట్లాడాలి. ఆ ఆసక్తి మనలో ఉంటుంది. దట్స్ కాల్డ్ లవ్. మనలో ఆ ప్రేమను మనము ఎక్కడో విడిచిపెట్టాం దేవుని సన్నిధిలో. దేవుని పట్ల మనకున్న ప్రేమ ఏమైపోయిందండి? చల్లారిపోయింది. మనం రక్షణ పొందిన మొదట్లో ఎలా ఉండేవారం అండి? హౌ వీ యూస్ టు బిహేవ్. వాక్యం చదివేయడం, ప్రార్థనలో గడపడం, స్తుతించడం దేవుణ్ణి. మనం ఏం చేస్తామంటే ఉపవాసాలు ఉంటాం. కొత్తగా రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుని తెలుసుకున్న వెంటనే ఉపవాసాలు, 40 రోజులు ఉపవాసాలు, 21 రోజులు ఉపవాసాలు, 7 రోజులు, 3 రోజులు, శుక్రవారం ఉపవాసాలు, పొద్దున్న 5ంటికి 3ంటికి లేచి కూడా ప్రార్థనలు చేసిన రోజులు ఉంటాయి. స్లోగా ఏమైపోద్దండి? ద ఫ్లెష్ విల్ విన్. ఏమవుద్ది? శరీరము గెలుస్తుంది, ఆత్మ ఓడిపోతుంది. యువర్ స్పిరిట్ ఈజ్ లూజింగ్ ది బ్యాటిల్ అండ్ యువర్ ఫ్లెష్ ఈజ్ విన్నింగ్ ఓవర్ ఇట్. నీ ఆత్మ క్షీణించిపోతుంది. చాలా తప్పు. నువ్వు ఎప్పుడు ఎలా స్టార్ట్ చేసావో దేవునితో, అలాగే కాన్స్టెంట్గా కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక కంపెనీలో జాయిన్ అయ్యావు, మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నావు. స్లోగా నీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతే ఏం చేస్తారు? నీ చేతికి ఒక లెటర్ ఇచ్చి పంపిస్తారు. టర్మినేషన్ లెటర్ అంటారు దాన్ని. నువ్వు ఇంకా ఇక్కడ పని చేయడానికి పనికిరావు, వెళ్ళిపో అని చెప్తారు. అదే నీ పర్ఫార్మెన్స్ పెంచుకుంటే వెళ్తే ఏం చేస్తారు? ఇంకో లెటర్ వస్తుంది నీ చేతికి, ప్రమోషన్. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని రాజ్యంలో నీకు ప్రమోషన్ కావాలా, లేకపోతే నీకు నువ్వే నీ టర్మినేషన్ లెటర్ రాసుకుంటావు? దేవుని రాజ్యంలో టర్మినేషన్ లెటర్ అంటే ఎక్కడికి వెళ్తామండి? మనం నరకానికి వెళ్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ద మూమెంట్ నువ్వు ఎప్పుడైతే నువ్వు కొత్తగా రక్షింపబడినప్పుడు నీకు ఫ్రెష్ లవ్, ఫస్ట్ లవ్, దేవుని మీద నీకు ఎంతైతే ప్రేమించేవాడో కొత్తగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ ప్రేమ పెరగాలి, తగ్గిపోకూడదు. హల్లెలూయా. సో ఇక్కడ హన్నా మనం చూసినట్లయితే దేవుడిచ్చే దాని కొరకు షీ వాజ్ ఫైటింగ్ విత్ ద లార్డ్. ఊరుకోలేదు. తన భర్త చూపించే ప్రేమకు షీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. మనం కూడా
మనకి ఈ లోకంలో చూపించే ప్రేమలకు మనం సాటిస్ఫై అవ్వకూడదు. వీ షుడ్ నెవర్ సాటిస్ఫై ఫర్ వాట్ ద వరల్డ్ గివ్స్ యూ. ఈ లోకం ఇచ్చే దాని పట్ల నువ్వు ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వకూడదు. యూ కెన్ ఓన్లీ బీ సాటిస్ఫైడ్ వాట్ ద గాడ్ కెన్ గివ్ యూ. ఈ పాయింట్ని రాసుకోండి. యూ కెన్ ఓన్లీ బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ గాడ్ కెన్ గివ్ యూ. నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నువ్వు పెళ్లి కొరకు కనిపెడుతున్నావేమో, ఉద్యోగం కొరకు కనిపెడుతున్నావేమో, ఎగ్జామ్స్ కొరకు కనిపెడుతున్నామో, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ బై ద లార్డ్. అది దేవుని దగ్గర నుంచే రావాలి. అప్పుడే నువ్వు నేను తృప్తి పొందగలుగుతాం. హల్లెలూయా. సో మనం ముందుకెళ్ళినట్లయితే షీ మేడ్ అన్ అగ్రిమెంట్. దేవునితో కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఏమన్నా చేసుకుంది? యూ గివ్ మీ, ఐ విల్ గివ్ ఇట్ టు యూ బ్యాక్. నువ్వు నాకు ఇవ్వుదేవో, నేను నీకు తిరిగి ఇస్తాను. హల్లెలూయా. ప్రేయర్ విత్ అన్ అగ్రిమెంట్ ఈజ్ కాల్డ్ ఎ ప్రేయర్. ప్రార్థనలో అగ్రిమెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. వెన్ యూ ప్రే ఇన్ అగ్రిమెంట్, యువర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్. హల్లెలూయా. వెన్ యూ ప్రే ఇన్ అగ్రిమెంట్, యువర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్. దేవునితో నువ్వు ఒక అగ్రిమెంట్ కలిగి ఉండాలి, ఏకీభావం ఉండాలి. యూ షుడ్ నో వాట్ గాడ్ వాంట్స్ టు డూ త్రూ యూ. దేవుడు నీ జీవితం ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడో నీకు తెలిసి ఉండాలి. విశ్వాసం ఎక్కడ పనిచేస్తుందో తెలుసా అండి? విశ్వాసం గురించి మనం చాలా మాట్లాడుకుంటాం. విశ్వాసం ఎక్కడ పనిచేస్తుందో తెలుసా? ఎనీ గెస్? దేవుని చిత్తం ఎక్కడైతే తెలిసి ఉంటుందో అక్కడే విశ్వాసం పనిచేస్తుంది. ఫెయిత్ కెన్ ఓన్లీ వర్క్ వేర్ ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ నోన్. హల్లెలూయా. దేవుని చిత్తం, అవును దేవుడు ఇది నా జీవితంలో చేయాలనుకుంటున్నాడు అన్నప్పుడు నువ్వు ఎంత విశ్వసిస్తావో దేవుడు నిన్ను అంత హెచ్చిస్తాడు. దేవుని చిత్తమే లేని చోట నువ్వు విశ్వసించి ఏంటి లాభం? అర్థమైందా? దేవుని యొక్క విశ్వాసం ఎక్కడ పనిచేస్తుందంటండి? దేవుని యొక్క చిత్తము తెలిసిన చోట. వేర్ ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ నోన్. దేవుని చిత్తం తెలియకుండా నువ్వు ఎంత విశ్వసించినా అది ఏమవుద్ది? ఇట్స్ ఆఫ్ వేస్ట్. ఇట్స్ ఆఫ్ వేస్ట్. అబ్రహాముకి తెలుసు ఇస్సాకును బలి కోరడు దేవుడని. హీ నోస్ ద విల్ ఆఫ్ గాడ్. అతనికి దేవుని యొక్క చిత్తము తెలుసు. దట్స్ వై హీ వాస్ ఫెయిత్ఫుల్. దట్స్ వై ద ఫెయిత్ వర్క్డ్. హల్లెలూయా. విశ్వాసం ఏం చేసింది? అక్కడ పని చేసింది. హీ నోస్ ఇన్ హార్ట్ బిఫోర్ హీ కుడ్ ఆఫర్ హిమ్. హల్లెలూయా. సో మనం చూసినట్లయితే ఆ ప్రేయర్లో అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అగ్రిమెంట్ ఇన్ ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. విశ్వాసము దేవుని చిత్తము తెలిసిన చోట మాత్రమే పని చేస్తుంది. అలా ఇక్కడ మనం చూసినట్లయితే బాలుడైన సమయంలో ఏం చేశారండి? ఇచ్చేశారు. షీ గేవ్ ఇట్. ఈ సమయాల గురించి మనం మాట్లాడుకునే ముందు సమయాల గురించి మనం మాట్లాడుకుందాం. సమయాలు ఒక ప్రవక్తగా దేవుడు నియమిస్తానని ఈ సమయాల గ్రంథం ముందు ఎక్కడా కూడా చెప్పలేదు. సమయాలు పెద్ద వంశస్థుడు, ఏదో రాజవంశం నుంచి వచ్చినటువంటి ప్రవక్త కాదు. హీ వాజ్ జస్ట్ ఎ నార్మల్ పర్సన్. ఎటువంటి తలాంతులు కూడా లేవు. సమయాలకి ఏమన్నా తలాంతులు ఉన్నాయా? మ్యూజిక్ ప్లే చేస్తాడా? గిటార్ ప్లే చేస్తాడా? కీబోర్డ్ ప్లే చేయడం రావచ్చా? ఇవేవి రావు. హీ డజంట్ హ్యావ్ ఎనీ టాలెంట్స్. ఏ టాలెంటు, ఏ తలాంతు కూడా లేదు. హీ వాజ్ జస్ట్ ఎన్ యంగ్, ఇట్స్ జస్ట్ ఎన్ ఎ బాయ్. ఒక పిల్లవాడు, పాలు మానేసినటువంటి పిల్లవాడు. మేబీ ఒక 3-4 years అనుకుందాం. 3-4 years అబ్బాయి ఏం టాలెంట్స్ ఉంటాయి? ఏమైనా టాలెంట్స్ ఉంటాయా? నథింగ్. హీ వాజ్ జస్ట్ అ జీరో. ఏమండి అయినా? హీ వాజ్ జస్ట్ అన్ జీరో. శామ్యుయల్ ఇస్ జస్ట్ అ జీరో వితౌట్ ఎనీ టాలెంట్స్, ఎనీ ప్రాఫెసీస్. ఆయన మీద ఎటువంటి ప్రవచనం లేదు, ఎటువంటి గిఫ్ట్స్ కూడా ఆయనకి లేవు. హీ వాజ్ జస్ట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఇంకా మాట్లాడుకోవాలంటే హీ వాజ్ అన్ ఆర్ఫన్. అతను ఒక అనాథ. హీ వాజ్ లెఫ్ట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ హ్యావింగ్ నో వన్. పేరెంట్స్ లేరు ఇప్పుడు. సో దేవుడు నిన్ను నన్ను
వాడుకోవాలనుకుంటే మనకు ఉండాల్సిన నెంబర్ 1 క్వాలిటీ ఏంటో తెలుసా అండి? యూ హ్యావ్ టు బి ఏ బిగ్ జీరో. నువ్వు ఎలా ఉండాలి? యూ హ్యావ్ టు బి ఏ జీరో. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఇట్ వాజ్ ఫార్మ్లెస్, శూన్యంగా ఉన్నది. ఇట్ వాజ్ జీరో. ఇంత అద్భుతంగా, ఇంత అందంగా దేవుడు భూమిని సృష్టించాడంటే దానికి ఉన్న ఏకైక క్వాలిఫికేషన్ ఏంటంటే ఇట్ వాజ్ జీరో, శూన్యం, నథింగ్, ఏమీ లేదు దాంట్లో. మామూలుగా స్కూల్లో టీచర్స్ అంటూ ఉంటారు కదండి, వీడి బుర్రలో మట్టి ఉంది, ఏమీ లేదు. అది మనకు కావాల్సిన క్వాలిఫికేషన్. ఎవరన్నా అలా అనిపించుకున్నారా? దేవునికి స్తోత్రం. నీకు చదువు రాదు అని ఎవరన్నా అన్నారా? నో అని అందరు. దేవునికి స్తోత్రం. గాడ్ హస్ బ్లెస్డ్ యూ విత్ విజ్డమ్. హల్లెలూయా. ఎవరైతే దేవుని ముందుకు వచ్చినప్పుడు, వెన్ యు ఆర్ జీరో, వెన్ యూ హ్యావ్ నో ఇంటెన్షన్స్, నీకు ఎటువంటి వేరే ఇంటెన్షన్స్ లేకుండా దేవుని సన్నిధిలో దేవుని సేవ కొరకు వచ్చినప్పుడు, వెన్ యు ఆర్ జీరో, దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిఫికేషన్. మామూలుగా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎన్ని క్వశ్చన్స్, ఒక నేను ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు 7 rounds 6 rounds ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యాను. చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఫిల్టర్ చేస్తారు. కార్పొరేట్ కంపెనీస్లో అయితే ఫిల్టర్ చేసి 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 లాస్ట్లో అన్నీ అయిపోయేటప్పుడు 3-4 మిగులుతారు. ఎంతమంది? 50 members నుంచి 4 మిగులుతారు. అన్ని రౌండ్స్లో ఫిల్టర్ చేస్తూ 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 వస్తారు. ద సేమ్ టైం, when God wants to use you, your qualification should be zero. ఈ లోకపరంగా జీరోగా అయితే ఏమని చెప్తారండి? యు ఆర్ వేస్ట్, నువ్వెందుకు కూడా పనికిరావు, యూ కెన్ డూ నథింగ్. ఈ రోజుల్లో ఏమీ చదువుకోబోతే హీ ఈస్ ట్రీటెడ్ యాజ్ అన్ మోరన్, అంటే మూర్ఖుడిగా ట్రీట్ చేస్తున్నాడు. బట్ గాడ్ సేస్ ఐ విల్ యూజ్ యూ. ఏం చెప్తానండి దేవుడు? ఐ విల్ యూజ్ యూ. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు నాకు తెలియదు, కానీ గాడ్ ఈజ్ సేయింగ్, నిన్ను ఈ లోకం అందరూ కూడా రిజెక్ట్ చేసినచ్చు. యూ కుడ్ హావ్ రిజెక్టెడ్. నీ కలర్ని బట్టి అయి ఉండొచ్చు, నీ బాడీ షేప్ని బట్టి అయి ఉండొచ్చు, నువ్వు పొట్టిగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, లావుగా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు, ఎనీథింగ్ ఇట్ కుడ్ బి. పీపుల్ హూ రిజెక్టెడ్ యూ, గాడ్ ఈజ్ గోనా గ్లోరిఫై యూ. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎత్తబోతున్నాడు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి బ్రాకెట్లో. ఏమున్నాయండి? టర్మ్స్ అండ్ కండిషన్స్. అన్లెస్ అంటిల్ నువ్వు దేవుని యొద్దకు వచ్చి వితౌట్ ఎనీ ఐడియాస్, నీ ఐడియాస్ అన్నీ ఏం చేయాలండి? యూ షుడ్ ఎరేస్. నీ తలంపులు, నీ ఐడియాస్, నీ ఆలోచనలన్నీ వదిలేసి దేవుని సన్నిధిలో ఎలా అయితే సమయంలో వచ్చి నిల్చుకుని, నో ఐడియా, ఫ్యూచర్ గురించి ఏమైనా ఐడియా ఉందో సమయాలకి? జీరో, ఏమీ తెలియదు. తన ఫ్యూచర్ ఏమవుతుందో తెలియదు, తన తల్లి ఎక్కడికి వెళ్తుందో తెలియదు, తండ్రి ఎక్కడో తెలియదు. కేవలం తల్లి మాటకు లోబడి, దైవజనుడి ఏలి మాటకు లోబడి ఇక్కడ ఏం చేశాడు? హీ స్టేడ్ ఇన్ ద లా ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో అలా ఉన్నాడు, పరిచర్య చేసుకుంటా, క్లీన్ చేసుకుంటా, చెత్త దోస్తూ, మందిరాన్ని తుడుచుకుంటూ, వచ్చిన వాళ్ళందరూ ఏలీకి సేవ చేసుకుంటూ, ఇవన్నీ హీ హ్యాడ్ నో ఐడియా వాట్ హిస్ ఫ్యూచర్ గోనా బీ. తన జీవితం ఎలా ఉంటుందో ఎటువంటి ఐడియా లేకుండా హీ వాజ్ జస్ట్ బ్లాంక్. దాన్నే దేవుని మీద ఆధారపడ్డం అంటారు. దట్ ఈస్ కాల్డ్ డిపెండింగ్ అపాన్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడడం, అది దట్స్ అ రియల్ మీనింగ్. దేవుని మీద ఆధారపడడం అంటే చాలాసార్లు మనం ఏం చేస్తామండి? దేవుని మీద ఆధారపడినట్లే ఉంటాం, కానీ మన బలాల మీద మనం ఎక్కువ ఆధారపడుతూ ఉంటాం. అంతే కదా? మన ఆస్తుల మీద ఆధారపడతాం, మన చదువు మీద ఆధారపడతాం, మన ఉద్యోగాల మీద ఆధారపడతాం. అందుకే బైబిల్ ఏమనుందంటే, ధనవంతుడికి ఏమని చెప్తాడంటే, నీకున్న సమస్తమును పేదలకు పంచి నా యొద్దకు రా. కమ్ టు మీ వితౌట్ ఎనీ ఆఫ్ దెమ్.
ఎందుకంటే అవి లేకుండానే నువ్వు నన్ను వెంబడిస్తావు. శిష్యులను కూడా యేసుక్రీస్తు ప్రభువు ఎలా పంపారండి? కేవలం వాళ్ళు వేసుకున్న బట్టలు తప్పితే ఏది కూడా పట్టుకెళ్ళకన్నాడు. బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, చేతికర్ర కానీ, చెప్పులు కానీ ఏవి కూడా పట్టుకెళ్ళదని చెప్పాడు దేవుడు. ఎలా వెళ్ళారంటే వాళ్ళు బేర్ హ్యాండ్స్. ఆ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. బంగారమైనను, వెండినైనను, రాగినైనను, చెప్పులనైనా పనివాడు చాలండి. సో ఎలా వెళ్ళారండి వాళ్ళు? ఫ్రమ్ ద లార్డ్ బేర్ హ్యాండెడ్. దేవునిలో విశ్వాసం ఉంచారు. క్లీన్. దేని మీద కూడా వాళ్ళు ఆధారపడలేదు. ది డిపెండెడ్ ఆన్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుడిని నిజంగా నమ్ముతావో, దేవుడిని శక్తి మీద నీకు ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో, యూ విల్ బీ లైక్ దిస్. ఇలా ఉంటావు నీ జీవితంలో. హల్లెలూయా. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ గురించి నువ్వు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం మొన్న ఒక 2 days బ్యాక్ కూడా మనం వాక్యం చదువుకున్నాం. మనం దేని మీద దృష్టి ఉంచాలంటండి? పైనున్న వాటి కొరకు. హల్లెలూయా. పైనున్న వాటిని మనం వెతికే వారంగా ఉండాలి. పైన ఏం వెతకాలో ఇంకొక చోట ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. హల్లెలూయా. ఏం వెతకాలంటే పైన ఆయన రాజ్యమును నీతిని వెతకాలంట. వెతికితే అప్పుడు అవన్నీ నీకు సమకూర్చబడతాయి. హల్లెలూయా. మనం చాలాసార్లు మనం చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి చదువుకున్న తర్వాత జాబ్ వెతుక్కుంటూ ఉంటాడు. జాబ్ వెతుక్కొని జాబ్ వచ్చిన తర్వాత కారు, బైకు, ఇల్లు కొనుక్కుంటాడా? లేకపోతే ఎత్తుక్కునేటప్పుడే కొనుక్కుంటాడా? జాబ్ వచ్చిన తర్వాతే అవన్నీ కొనుక్కుంటాం. మనం ఇక్కడ ఎలా ఉందంటే, వెతకక ముందు ఏం వెతుక్కున్నాం మనకి ఇవ్వబడిన జాబ్ వెతుక్కోకుండా, జాయిన్ అవ్వకుండా ఎగం వెతుక్కుంటున్నాం. మనం ఆశీర్వాదాన్ని చూసుకుంటున్నాం, విచ్ కెన్ నెవర్ కమ్. నువ్వు మొదట ఏం వెతకాలి? దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతుకు, సమస్తం నీకు సమకూర్చబడతాయి. ద మూమెంట్ యు అగ్రీ, ఎలా అయితే సమయంలో సమర్పించుకున్నాడో జీవితాన్ని, అలా సమర్పించుకో. దేవునికి సమర్పించుకోవడం అంటే, ఈ ఓల్డ్ టెస్టిమెంట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాత నిబంధన ఎక్కువ చదివేవాళ్ళు. పాత నిబంధన చదివే వాళ్ళకి దే నో ద లవ్ ఆఫ్ లార్డ్. దేవుని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు వీళ్ళు. ఏముంటుందంటే, ప్రత్యక్ష గుడారంలో వారు ఆ దేవుని యొక్క ప్రత్యక్ష గుడానికి వచ్చే ప్రతిసారి కూడా ఎలా వస్తారండి? ఏదో ఒక అర్పణను పట్టుకొని వస్తారు. ఏదో ఒక అర్పణను పట్టుకొని వస్తారు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు బ్రింగ్ ఆఫరింగ్. నేను ఇప్పుడు మిమ్మల్ని ఆఫరింగ్ పట్టుకొని సంఘానికి రండి అని చెప్పట్లేదు. ఆఫరింగ్ అన్నది ఏంటంటే, వాట్ ఓన్స్ యువర్ హార్ట్. దేవుడు ఏమడుగుతాడండి? వాట్ ఓన్స్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఏదైతే ఆక్రమించుకుందో దాన్ని నువ్వు బలిపీఠం మీద వదిలివేయాలి. దట్ ఈస్ ద ఆఫరింగ్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. వాట్ ఓన్స్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఏది ఆక్రమించుకొని ఉంది. ఇక్కడ అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి, ఇస్సాకు ప్రాబ్లం కాదు. ద హార్ట్ దట్ అబ్రహాం క్యారీడ్, అబ్రహాం యొక్క హృదయము ప్రాబ్లం ఇక్కడ. ఎంతమందికి అర్థమైంది? అర్థమైపోయింది. ఆఫరింగ్, బలిపీఠం మీద దేన్ని ఉంచాలంట? వాట్ ఓన్స్ యువర్ హార్ట్. నువ్వు ఏదైతే ఇవ్వలేవో, వాట్ యూ కెనాట్ గివ్ టు ద లార్డ్, దాన్ని ఆఫరింగ్. దేవుడు ఇస్సాకుని ఎందుకు బలిగా అడిగాడు? బికాస్ ఇస్సాకు అబ్రహాం హృదయం నిండా నిండిపోయాడు. దేర్ వాజ్ నో ప్లేస్ ఫర్ ద లార్డ్. అర్థమైందా? వాట్
ఓన్స్ యువర్ హార్ట్? ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకున్నాం, వాట్ ఓన్స్ మై హార్ట్ మోర్ దెన్ గాడ్? దేవుని కన్నా ఎక్కువగా ఏది నా హృదయంలో ఉంది? నీ బిడ్డలా, లేకపోతే డబ్బా, లేకపోతే ఇంకొకట? ట్రై గివింగ్ ఇట్ టు ద లార్డ్. దేవునికి ఇవ్వడానికి నేర్చుకో. గివ్ ఇట్ ఆన్ ద ఆల్టర్. కొంతమంది భక్తులు ఏం చేశారంటే, అది ఇది ఇవ్వడం ఎందుకు, నన్ను నేనే బలియాగంగా అర్పించుకుంటానని ఏం చేశారు, ఆ బలియాగం మీద కూర్చుండిపోయారు. హల్లెలూయా. నౌ యు ఆర్ ద లివింగ్ సాక్రిఫైస్. బైబిల్ ఏమని చెప్తుందండి? మనము సజీవ లివింగ్ సాక్రిఫైస్, బలియాగంగా ఉన్నామంట. వీఆర్ ద లివింగ్ సాక్రిఫైస్. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, అది ఇది పెట్టాల్సిన అవసరం లేదు, మనమే వెళ్ళి బలిపీఠం మీద పడుకుని పోతాం. మనం బలిగా అర్పించుకున్నప్పుడు దేవుని యొక్క అగ్ని మన మీదకు వస్తుంది. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని యొక్క అగ్ని కావాలంటే నువ్వు బలిగా అర్పించుకోవాలి. హల్లెలూయా. యు హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్. నథింగ్ అగెయిన్స్ట్ ద లార్డ్ షల్ లివ్ ఇన్ మీ. దేవునికి వ్యతిరేకంగా ఏది కూడా నాలో ఉండదు. ఇప్పుడు నీ మీదకి అగ్ని వస్తుంది కానీ అది నిన్ను కాల్చివేయదు. అది నిన్ను ఎప్పుడు ఇట్ విల్ కీప్ యూ అలైవ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్ విల్ కీప్ యూ అలైవ్. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటున్న వాళ్ళు, దురాత్మలు కానీ, వ్యాధులు కానీ, వేదన కానీ, ద మూమెంట్ యువర్ వర్డ్ కమ్స్ అవుట్ దే విల్ ఫియర్. హల్లెలూయా. అగ్ని వలె నీ మాటలు ఉంటాయి. ఎప్పుడైతే సమయోలు వలె మనం ప్రతి ఒక్క దానికి లోబడి సమయాలకి ఏమైనా గిఫ్ట్స్ ఉన్నాయా? నో గిఫ్ట్స్. మనలో చాలామంది సంఘంలో యవనస్తులు చాలా సిగ్గుపడుతూ ఉంటారు. అయ్యో, నాకు ఈ వాయిద్యాలు వాయించడం రాదు, నాకు ఇది చేయడం రాదు, అది చేయడం రాదు అని. నో, సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. నువ్వు ఎప్పటి వరకైతే దేవుని సన్నిధిలో ఉండడానికి సిద్ధపడుతున్నావో, ఇష్టపడుతున్నావో, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ టాలెంట్ యూ హ్యావ్. హల్లెలూయా. దేవునికి సేవ చేయడం అంటే దేవుని చెంత కూర్చోవడం. దేవుని సేవ అంటే ద ఫస్ట్ స్టెప్, ద ఫస్ట్ మినిస్ట్రీ దట్ యూ కెన్ డూ ఇస్ బీయింగ్ విత్ ద లార్డ్. దేవునితో కలిసి సమయం గడపడమే ద ఫస్ట్ మినిస్ట్రీ. నువ్వు సేవ చేయాలనుకుంటున్నావా? దేవునితో సమయం, స్పెండ్ యువర్ టైమ్ విత్ ద లార్డ్. దట్ ఈస్ ద ఫస్ట్ మినిస్ట్రీ దట్ యూ కెన్ డూ. హల్లెలూయా. అవి చేయకుండా ఇక్కడికి వచ్చి ఎంత తుడిచినా, ఎంత చేసినా నో ప్రైజ్. రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయకుండా ప్రైజ్ తీసుకునే దగ్గరికి వచ్చి నిల్చుకున్నట్లు ఉంటుంది. పరిగెత్తకుండా, ట్రాక్లో పరిగెత్తకుండా పక్కన ఉన్న ట్రాక్లో పరిగెడతారు ఎవరన్నా? ఇప్పుడు రన్నింగ్ రేస్ జరుగుతుంది అనుకోండి, ట్రాక్ ఉంటుంది, ట్రాక్లో పరిగెత్తకుండా పక్కన పరిగెత్తే ఏమైనా ప్రైజ్ ఇస్తారా? ఎంత ఫాస్ట్గా అయినా పరిగెత్తు, ఇస్తారా? నో. యూ హ్యావ్ టు బీ ఆన్ ట్రాక్. నువ్వు ఆ ట్రాక్లో లేకుండా నువ్వు ఎంత సేవ చేసినా, ఏం చేసినా, నో వన్ విల్ నోటీస్ యూ. ఎవ్వరు కూడా నిన్ను నోటీస్ చేయలేరు. దేవుడు అలా చూస్తుంటే, వీడోడు పిచ్చోడు పక్కన పరిగెడుతుంది. మనం ఏమనుకుంటాం? ట్రాక్లో పరిగెత్తకుండా పక్కన చుట్టూ పరిగెత్తూ ఉంటే ఎవరి పిచ్చోడు అనుకుంటాం, అంతే కదా? సేమ్ మనం కూడా మొదట వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ టైమ్ విత్ ద లార్డ్. ప్రతిరోజు మీరు రాశారా? బుక్స్ రాశారా? మర్చిపోయారా? ఒకరన్నా రాశారా? డైలీ రాయమన్నాను కదా, మీరు చదువుకుని దేవుడు ఏం మాట్లాడాడు రాశారా? చెప్పండి. ఇలా ఊపుతున్నారేంటి అన్ని డైరెక్షన్లు? దేవునికి స్తోత్రం. పిల్లలు రాసుకుంటున్నారండి. ఏమైనా రాసుకుంటున్నారు తెలుసా? దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ప్రతిరోజు వాళ్ళు రాసుకుంటున్నారంట. దేవునికి స్తోత్రం. ఒకసారి అందరూ చప్పట్లు కొడతాం. వీళ్ళందరూ లవ్ లెటర్లు కూడా రాసుకున్నారు దేవుడికి. ఎంతమందికి తెలుసు? వీళ్ళందరూ దేవునికి ఏం రాశారంటండి? లవ్ లెటర్ రాసుకున్నారంట. పిల్లల వల్లే మనం లేకపోతే మనం దేవుణ్ణి రాజ్యానికి చేరలేం. నేను ఐ ష్యూర్లీ బిలీవ్ దేవుడు వాళ్ళు రాసుకున్న లెటర్స్ని చదివాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వాళ్ళు రాసుకున్న ప్రతి ఒక్క మాటను దేవుడు చదివాడు. ఆమేన్. సో మన జీవితాల్లో కూడా మనం ఒక బాలుడు వలె, పిల్లల వలె
దేవుని యొక్క సన్నిధిలో గడిపే వరంగా ఉండాలి. ఇట్స్ ఓకే, నీకు టాలెంట్స్ ఉన్నా లేకపోయినా, బీ విత్ ద లార్డ్. నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే సిట్ విత్ ద లార్డ్. దేవునితో కూర్చో, స్పెండ్ టైం. చాలా నిరాశగా ఉంటుంది కదా బైబిల్లో, ఇవన్నీ రాసుంటారు. స్వస్థతలు పొందారు, ఆశీర్వదింపబడ్డారు. ఆ పేతుడు గెటప్ అన్నప్పుడు లేచి స్వస్థతను పొందారు. శిష్యులు చేసిన అద్భుత కార్యాలన్నీ చదివినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, చాలా మనము కూడా దేవుని బిడ్డలమే. వారికి ఆ రోజుల్లో వాక్యం లేదు, థోరా అదొక్కటే ఉంది. మనకి ఇప్పుడు ఏముందండి, కంప్లీట్ బైబిల్ ఉంది, దేవుని యొక్క వాక్యం మన దగ్గర ఉంది. బట్ స్టిల్ ఇదే జీవితం, అదే పాప జీవితం, అదే ఎటువంటి మిరకిల్స్ లేవు, ఏమీ లేవు. ఆర్ వి మిస్సింగ్ అవుట్ సమ్వేర్? మనం ఎక్కడ తప్పిపోతున్నాం? వాట్ వీఆర్ మిస్సింగ్? మన జీవితాల్లో మనము మిస్ అవుతున్నది ఏం తెలుసా అండి? స్పెండింగ్ టైమ్ విత్ ద లార్డ్. దేవునితో సమయం గడపడం, స్పెండింగ్ ద రియల్ టైమ్ విత్ ద లార్డ్. నో లిమిటేషన్స్. దేవుని యొక్క సమయాన్ని గడపడం. ఓకే, చర్చ్లో అయితే వీ హ్యావ్ కాంగ్రిగేషన్ ఉంది, అందరూ వచ్చారు, 2 hours 3 hours, ఓకే. బట్ నువ్వు నీ పర్సనల్ టైం ఎలా స్పెండ్ చేస్తున్నావు? వాట్ ఈస్ యువర్ క్వాలిటీ ఆఫ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ విత్ ద లార్డ్? ఆ టైంకి ఇట్ షుడ్ నెవర్ హ్యావ్ లిమిట్స్. ఇంతకుముందు ఆరాధన చేసేటప్పుడు ఐ ఫెల్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. ఇంకా వెళ్తే బాగుంది, ఇంకా వెళ్తే బాగుంది, ఇంకా వెళ్తే బాగుంది. ఇఫ్ గాడ్ కెన్ టేక్ ఓవర్. ఐఎమ్ టాకింగ్ టు సమ్వన్ హూ లవ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రసన్నతను ఎంజాయ్ చేసే వాళ్ళతో మాట్లాడుతున్నాను. హూ ఎంజాయ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క ప్రసన్నతలు అలా కూర్చుండిపోయి ఏం మాట్లాడకుండా ఉంటే కూడా చాలు. ఎలా ఉంటుందండి దేవుని యొక్క ప్రసన్నత మన చుట్టూ ఉన్నప్పుడు? విల్ జస్ట్ సెట్. మేము ఏం చేసేవాళ్ళం అంటే, మేము కాలేజ్లో ఉన్నప్పుడు సోకింగ్ సెషన్స్ అని ఉంటుందండి. సోకింగ్ సెషన్ అంటే ఏముండదు, ఒకరు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, కీబోర్డ్ ప్లే చేస్తూ, అందరం కూడా జస్ట్ స్లీప్, అలా కూర్చుంటాం, ఏం మాట్లాడు. అలా సోకింగ్ సెషన్స్ 3 hours 4 hours 5 hours 5 గంటలు 4 గంటలు ఎవరితో ఎవరు ఏమి మాట్లాడు. గాడ్ స్పీక్స్ టు యూ. దేవుని యొక్క ఆత్మ నాకు పరిచయం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నతని ఎంజాయ్ చేసే వరంగా ఉండాలి. హల్లెలూయా. వెళ్ళిపోయి బైబిల్ చదివేసి ఏదో రిలీజియస్గా ఏది చేసినా కూడా ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. గాడ్ నెవర్ మేడ్ ఎనీ రిలీజియన్. క్రైస్తవ్యము రిలీజియన్ కాదు. గాడ్ నెవర్ మేడ్ ఎనీ రిలీజియన్. రిలీజియన్ ఈజ్ సంథింగ్, ఎ మ్యాన్ మేడ్ థింగ్ టు రీచ్ గాడ్. దేవుణ్ణి చేరుకోవడానికి మనిషి చేసినటువంటి ఒక ప్రయత్నమే మతం. కానీ క్రైస్తవ్యం అలా కాదు. గాడ్ కేమ్ హిమ్సెల్ఫ్ టు రీచ్ యూ. నిన్ను చేరుకోవడానికి వచ్చిందే క్రైస్తవ్యం. హల్లెలూయా. గాడ్ కేమ్ టు రీచ్ యూ. గాడ్ కేమ్ టు షో హిస్ లవ్. హల్లెలూయా. సో మనము ఎప్పుడైతే దేవునితో కూర్చొని దేవునితో సహవాసం కలిగి ఆ క్వాలిటీ టైంని మనం ఎప్పుడైతే మన జీవితంలో ఏర్పరచుకుంటామో, గాడ్ విల్ డూ మిరకిల్స్. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకున్నాం. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు నీ జీవితంలో ఉంచాలంటే ద ఓన్లీ కీ ఈజ్ టు లివ్ ద వే గాడ్ వాంట్స్ యూ టు. దేవుడు ఎలా అయితే నిన్ను కోరుకుంటున్నారో అలా జీవించడం. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడదువు. నీ గంపయు
పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు నీ జీవితంలో నెరవేర్చాలంటే మొదటి వచనం చదువుదామండి ఒకసారి. చాలండి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలంట. యెహోవా మాటను మనం శ్రద్ధగా వినాలంట. ఇవన్నీ వినాలి, అనుసరించాలంటే ఎక్కడ స్టార్ట్ అవుద్ది? ఇవన్నీ మోకాళ్ళ మీద. హల్లెలూయా. నీ మోకాళ్ళ మీదే సమస్తము సాధ్యం. ఏది స్టార్ట్ అవ్వాలన్నా, ఏది ఎండ్ అవ్వాలన్నా నీ జీవితంలో నీ మోకాళ్ళే పరిష్కారం. హల్లెలూయా. ఎవరో చూస్తున్నారని ప్రార్థన చేయడం కాదు, నీ కొరకు నీవు మోకరించి ఎప్పుడైతే ప్రార్థించడం స్టార్ట్ చేస్తావో నీ జీవితంలో ఆశీర్వాదాలని నువ్వే తెచ్చుకుంటావు. హల్లెలూయా. నాశనమైన ఆశీర్వాదమైన నీ చేతిలోనే ఉంది. హల్లెలూయా. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.